హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో ద మోస్ట్ పాపులర్ హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ. ఇది ఎలా చేస్తే పర్ఫెక్ట్ గా వస్తుందో తెలుసుకుందాం. ఇది చాలా అంటే చాలా టేస్టీ బిర్యానీ అండి. ఇది ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ చికెన్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ధనియాల పొడి, చిటికెడు పసుపు, 1 స్పూన్ ఆయిల్, 1 కప్పు పెరుగు. ఇప్పుడు ఇందులోకి 5 రూపీస్ బిర్యానీ మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా, అది మొత్తం వేసేస్తున్నాను. మొత్తం 1/2 కిలో చికెన్ కి ఇది సరిపోతుంది. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకున్నాం. ఇది విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా దీంట్లోకి కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని కలిపేసుకున్న తర్వాత ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఇప్పుడు నేను ఇక్కడ త్వరగా చేసేస్తున్నాను కాబట్టి ఇప్పుడు మనం ఆనియన్స్, టమాటా వేగినంత వరకు ఇవి పక్కన పెట్టుకుంటే చాలు. బాగా పడుతుంది ఇందులోకి ఉప్పు, కారం అవన్నీ. ఈ విధంగా మూత పెట్టి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఇందులోకి నేను ఫ్రెష్ నెయ్యి, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యి వేసుకుంటున్నాను అండి. దాన్ని కొద్దిగా నేను ఇందులోకి 3 స్పూన్స్ యాడ్ చేశాను. అలాగే ఆయిల్ కూడా ఒక 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ బాగా కాగింది. ఇప్పుడు ఇందులోకి ఆల్ బిర్యానీ స్పైసెస్ వేస్తున్నాను. బిర్యానీ స్పైసెస్ వేసుకున్న వెంటనే ఒక పెద్ద సైజు 2 ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసుకొని వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసాక బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ని మధ్యలో ఈ విధంగా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇదిగోండి, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి చికెన్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి చికెన్ కంటే ముందు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఎందుకంటే ఇందాక మనం చికెన్ లోనే వేసి కలిపాం కదా, ఇందులోకి కొద్దిగా వేస్తే సరిపోతుంది. 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. నేను ఇందాక ఇది వేసాను అనుకుని చికెన్ వేసుకున్నాం అని చెప్పాను. మళ్ళా చికెన్ వేయాలని చెప్పారు కదండి, మళ్ళీ అల్లం పేస్ట్ అంటున్నారు అని చెప్పి బ్యాక్ మంచి పెట్టద్దు. ఇప్పుడు అల్లం పేస్ట్ అయితే బాగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా అల్లం పేస్ట్ అయితే బాగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ఈ విధంగా బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టి వదిలేస్తే అందులో ఉన్న వాటర్ బయటకు వస్తాయి. మనమేం వాటర్ పోయిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు నిండా టమాటాలు యాడ్ చేస్తున్నాను. టమాటాలు ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. మాకైతే టమాటాలు కూడా వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందని నేను టమాటాలు యాడ్ చేస్తున్నాను. దమ్ బిర్యానీలో టమాటాలు యాడ్ చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు, అది మన టేస్ట్ని బట్టి ఉంటుంది. మనకు నచ్చితే వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని నేను మూత పెట్టి ఒక 10 నిమిషాలు అట్లానే వదిలేస్తాను. దాన్ని మూత పెట్టి 10 నిమిషాలు అట్లానే మగ్గిస్తే బాగా చికెన్ ఉడికిపోతుంది.
ఇప్పుడు చికెన్ సైడ్కి పెట్టేసి ఉడికేసుకుంటుంటది అది. ఇప్పుడు ఇందులోకి నేను బిర్యానీ ఆకు, ఇలాచి, స్టార్ పువ్వు, తర్వాత మిరియాలు, మొగ్గ, వీటిని ఏదో అంటారు, వీటి పేరు నాకు తెలియదు, ఇవి కూడా వేస్తున్నాను. అలాగే 2 దాల్చిన చెక్క, 1 స్పూన్ అల్లం పేస్ట్, పచ్చిమిర్చి, ఇందులో నిమ్మకాయ కూడా పిండుకోవాలి. ఒకవేళ మార్నింగ్ మిగిలిన వాసన రాకుండా బాగుంటుంది. ఇది ఆయిల్ కూడా 1 స్పూన్ ఉప్పు. ఇప్పుడు వాటర్ అయితే బాగా తెరలిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న 3 గ్లాసుల బాస్మతి రైస్ ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ అయితే 80% బాయిల్ అయిపోయింది. వాటర్ అన్ని వంపేసుకోవాలి. ఇప్పుడు మనం దమ్ కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో లేయర్స్ లా రైస్ అండ్ చికెన్ యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలి. మళ్ళీ ఇంకో లేయర్ లాగా వేసుకోవాలి. లాస్ట్ లో చికెన్ లేయర్ కూడా వేసుకొని అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్ గా లేయర్లుగా వేసుకోవాలి. రైస్ అండ్ చికెన్ ఈవెన్ గా వేసుకోవాలి. అందులో కొత్తిమీర కూడా బాగా వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్న తర్వాత 4 స్పూన్స్ నెయ్యి, మనం వంపి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా ముందుగా అన్నంని, ఆ వాటర్ కూడా 1 గ్లాస్ యాడ్ చేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ ఫుడ్ కలర్ వాడకుండా చికెన్ లో వచ్చిన ఆయిల్ ని యూస్ చేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టి 15 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ దమ్ చేసుకోవాలి. అంతేనండి, మన టేస్టీ హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ.